హాయ్ ఫ్రెండ్స్, 1960లో భారత్ వాయుసేన కొత్త యుద్ధ విమానం కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన మింగ్-21 పైలట్ జెట్ అందరినీ ఆకట్టుకుంటుంది. 1962 చైనా యుద్ధం తర్వాత భారత్ తన వైమానిక శక్తిని పెంచుకోవాలని నిర్ణయించింది. అప్పుడు మింగ్-21 ను కొనుగోలు చేసి 1963లో స్క్వాడ్రన్ కు సేవల్లోకి తీసుకువచ్చింది. దీనిని నడిపిన తొలి భారతీయ పైలట్ వింగ్ కమాండర్ రఘునందన్ నంబియార్. ఆయన మాటల్లో మింగ్-21 అప్పుడు ఒక అద్భుతమని, ఇంత వేగంగా ఎగిరే విమానం మనకు ఇదే మొదటిదని చెప్పారు. తరువాతి దశాబ్దాల్లో మింగ్-21 యుద్ధంలో కీలక పాత్రను పోషించింది. కానీ అనేక ప్రమాదాల వల్ల దీనికి ఫ్లయింగ్ కాఫిన్ అనే ముద్ర పడింది. దీనికి కారణం మింగ్-21లో పాత టెక్నాలజీపై నడిచేవి. తరచూ టెక్నికల్ ఫెయిల్యూర్స్, ప్రమాదాలు జరిగేవి. అనేక మంది పైలట్లు ఈ విమానాల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆకాశంలోకి ఎగిరినా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రమాదకరమైన విమానం అనే భావన. అందుకే ప్రజల్లో దీనికి ఫ్లయింగ్ కాఫిన్ అనే బిరుదు వచ్చింది. అయినా మింగ్-21 భారత రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.